అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లి జిల్లాగా కేంద్రంగా ఏర్పాటు చేయడంపై మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రం మార్చడంపై ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. గత ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు రాయచోటి జిల్లా కేంద్రం ఎక్కడికి పోదని వాగ్దానాన్ని ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. రాయచోటి ప్రజలు ఎంతో నమ్మకంతో పార్టీని గెలిపిస్తే ఇదేనా ఇచ్చే బహుమానం అంటూ ప్రశ్నించారు. జిల్లా కేంద్రం తరలించడంపై హైకోర్టులో పిటిషన్ వేశామని, జిల్లా కేంద్రం సాధించేంత వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మా వాదనలన్నీ వినిపించాం. ఈ ప్రాంతానికి సంబంధించిన ఆవేదన ఏదైతే ప్రభుత్వం ప్రొసీజర్ ఫాలో కాకుండా మోసం చేసిందో, ఏదైతే నోటిఫికేషన్ లో మెన్షన్ చేయకుండా నిర్దాక్షిణంగా ఏకపక్ష నిర్ణయం తీసుకునిందో, ఏదైతే ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని ప్రశ్నిస్తూ న్యాయస్థానంలో మేము వేసినటువంటి పిటిషన్ పైన మేము నియమించుకున్నటువంటి లాయరు న్యాయవాది అతి అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. దాదాపుగా 25 నిమిషాలు మన ప్రాంత ఒక ఆవేదన తను వెలుబుచ్చాడు. దాదాపుగా ఏదైతే బిల్ ఫైల్ అయిందో ఆ బిల్లుకి సంబంధించి 144 పేజీల డాక్యుమెంట్